క్రిస్మస్. నేను ఇప్పటికి ఇక్కడ ఈ చర్చికి నేను సుమారు 7 సంవత్సరాల నుంచి డైలీ ప్రతి సంవత్సరం వస్తున్నాను. అప్పటి నుండి 7 సంవత్సరాల నుంచి ఇంతకుముందు మేము సంక్రాంతి చేసుకునేది, దీపావళి చేసుకునేది. క్రిస్మస్ అనేది ఒక భాగముగా కానీ మాకు తెలిసేది కాదు. విజయ్ గారి ఫౌండేషన్ కట్టిన తర్వాత ప్రతి సంవత్సరం ప్రతి పాఠానికి కూడా మమ్మల్ని ఇన్వైట్ చేసి ఇంత దూరం తీసుకొచ్చి క్రిస్మస్ అంటే నేను మొన్న 2 days కింద ఊరెళ్ళాను. అయితే అవును క్రిస్మస్ ఉంది కదా 25th కానీ 23rd రిజర్వేషన్ చేసుకుని వచ్చింది. ఇదే అనుభవం అంత గొప్పదనమాట. ఇది మన పండగ, మనం కూడా వీళ్ళతో పాటు ఒక భాగం పంచుకుందాము. అందరము మన సంక్రాంతి అలాగే క్రిస్మస్ కూడా అంతే కదా అంటే మా క్రిస్మస్ కూడా ఉందని ప్రతి సంవత్సరం December 25th వస్తే మాకు ఒక పండుగ వాతావరణం కనిపిస్తుంది అనమాట. మా ఇంట్లో జరగకపోయినా అందరం కలిపి ఇక్కడ జరుపుకుంటాం కదా. మా సంక్రాంతి కన్నా మాకు ఎక్కువ హ్యాపీగా అనిపిస్తుంది. సంక్రాంతి మేము ఇంట్లోనే చేసుకుంటాం, కానీ క్రిస్మస్ అనేది ఇక్కడ చర్చికి వచ్చేసరికి ఇంతమంది ఉన్నారు, వీళ్ళందరితో మనం కూడా హ్యాపీగా ఉందాం అని ఈ ఒక్క రోజు మాత్రం December 25th ఇయర్లీ మాకు ఒక పండుగ వాతావరణం కనిపిస్తుంది. మీరు కూడా అలాగే